हेलो गाइस, वेलकम बैक टू అవర్ ఛానల్ క్రేజీ గురు 01. సో గాయ్స్, వీడియో వచ్చేసి ఏంటంటే 4-5 సంవత్సరాల నుంచి ఒక ట్రిప్ వేస్తున్నాము అరకు అని. ఈసారి క్యాన్సిల్ అయిపోయి దీనివల్లనే. చూడడానికి సుబ్బపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. ఈయన వల్లనే క్యాన్సిల్ అయితే ప్రతిసారి. ఇగో ఈసారి తాసిలోడు వచ్చింది కాబట్టి కన్ఫర్మ్ అయింది. ఇది 400 సంవత్సరాలకు ఒక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. సో 4 రోజుల తర్వాత అరకు ట్రిప్ ప్లాన్ చేసినాం. మీకు ఇప్పుడు అరకు పోతే అప్పుడు ఏమేమి ఫన్ చేస్తామో మొత్తం చూపించేస్తా. ఇప్పుడు మీ 6 కాదు, ఇంకొకటి ఇట్లా ఉన్నాడు అండ్ మీకు అక్కడ అయింది స్టేషన్ దగ్గర చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు వెళ్ళినాక చూపిస్తా. ఓకే, బాయ్ ఇప్పుడు అందరు టాటా. సో గాయ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం సికింద్రాబాద్కి. అక్కడ నుంచి మీకు ట్రైన్లో ఏమేమి వెళ్తే చూపిస్తాను. నీకు ఇంకేమని చెప్తారా? ఇంకేముంది, మొత్తం ట్రైన్లోనే రచ్చ మీ ముగ్గురం ఉన్నా అనుకుంటారా? మీ ముగ్గురం అంటే ఇంకా వేరే వాళ్ళు వేరే ఆటోలు వస్తారు. అంటే తాసి వాళ్ళు మన పక్కన ఎప్పుడు పెట్టుకోదు కదా, అది కదా వేరే దాంట్లో పంపించేస్తాం. సో ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతున్నాం. ఆడికి పోయినాక ఇంకోటి ఉన్నాడు మా వాడు, మొత్తం కలిసి 7 మెంబర్స్ పోతున్నాము. ఆడ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వాడు వస్తా అని చెప్పి రాలేదు లాస్ట్ మూమెంట్లో. ఏమంటారు అన్నాడు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాడని. పోయినాక మాకు సర్ప్రైజ్ అది ఈరోజు ఇప్పుడే ఆన్ స్పాట్ లా న్యూస్ వస్తున్నమాట. ఇప్పుడే చెప్పినాడు వస్తున్నా అని. అట్లుండాలి ఫ్రెండ్స్ అంటే. ఇగో ఈడు నువ్వు మాట్లాడలే, నువ్వు మాట్లాడాలి ట్రిప్ గురించి. ఓకే, సో గైస్ ఒకసారి మీకు చూపిస్తా. పోతాప్పుడు ఇట్లా ఏమంటారు అది రోడ్ ఇట్లా ఒకసారి చూపిస్తా. ఓకే, అట్లనే సికింద్రాబాద్ పోయినాక మేమేమో ముడతారు అది చూపిస్తా. నీకు మొత్తం ఫన్ ఉంటుంది. ఓకే, అట్లా చూపిస్తాం. ఓకే బాయ్. చూడు ఇప్పుడు పోతాం చూడు. A few moments later. మొత్తం అయితే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ కన్ఫర్మేషన్ లేదు ఇంకా. సౌండ్కి ఏం వినిపిస్తలే చూడాలా. కొత్తోడు ఇగో కాసిల్కు పడినే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సౌండ్కి ఏం వినిపిస్తలే. ట్రైన్ ఎక్కినాక మాట్లాడతాం. ట్రైన్ రాగానే మా వాళ్ళు కళ్ళలో ఆనందం చూడు. ట్రైన్ కనిపిస్తుందా? ఇగో ట్రైన్ వస్తుంది. మీ ఆనందం చెప్పండి. సో గాయ్స్, ట్రైన్ అయితే వచ్చేసింది. మేము పోయేది చూసుకోండి. ట్రైన్ ఎక్కినప్పుడు మొత్తం చూపిస్తా. ఓకే, జరకు అందరు కూడా ఉంటుంది, ఏమనుకోకూడదు. ఫ్లాష్ మ్యాన్ చెప్పరా, ట్రైన్ ఎక్కినా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. టీసీడు ఇగో బైక్ తీసిండు కొండంగా. తీసుకో. మీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఫోటో తీస్తుంది. స్టైల్ పెడతారా? చెప్పు బాబాయ్. మా టీసీ మా బాబాయ్, చిన్న బాబాయ్. గట్టి మాట్లాడలేదు. ట్రైన్ డ్రైవర్ ఏమో మా పెద్ద బాబాయ్, టీసీ ఏమో మా చిన్న డ్రైవర్. అందుకే ధైర్యంగా ఎక్కిన. వచ్చినప్పుడు దెంగినాను, సీట్లు ఏం దెంగేసాను. లేకపోతే పొద్దున వరకు ఇన్నాయి. అంతే 5 minutes later. ట్రైన్ ఎక్కగా అందరు టైం పాస్ చేసిరు. చేసే బాగా అందరు అన్నారు. నాకేమో నిద్ర వస్తలేదు, పిచ్చలేస్తుంది. ఓకే, చూద్దాం. విశాఖపట్నంలో దిగినాక మీతో కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ఓకే, సో గైస్, ఫైనల్గా మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం. అందరు ఫుల్ ప్యాక్. చూడు, ఒక్కొక్కడు ఒక్కోలాగా ఉన్నాడు. ఫుల్ ప్యాక్. ఎస్, ఇదైతే దొంగ పూకోడు. నిజంగానే దొంగ పూకోడు. ఫ్లాష్ మ్యాన్ చూసింటారు, బ్లాక్ మ్యాన్. ఎస్, ఇప్పుడు అరకు ట్రైన్ టికెట్ తీసుకున్నాము. ఎంత ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఏమో. ఇడైతే ఇట్లా అవుతలే ఆయనకైతే. ఒకటే తిరిగి పుడుతూనే ఉంటాడు, ఒక దొంగపోతున్నాడు. ఇగో 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 ఇడు చూడు, బీహార్ వాడు. ఇగో సేమ్ అట్లా. అరే పిల్లలు ఎక్కువ లెక్కను మచ్చ నిజంగా. ఇగో అవును, నీ లెక్కనే. థ్యాంక్ యూ వెళ్ళాలండి ఇప్పుడు. ఇగో ఈ పిల్ల నేను ఎత్తుకోయినా అరకు వెళ్ళాలండి. ఎస్ దిగాము ఇప్పుడే. ఎస్, వెళ్ళాలి. ఇగో బొక్కలు ఇటు వస్తున్నాయి ఎందుకు కావచ్చు. తిరుపతి మెట్టున్నట్టున్నట్టున్నాయి అండి ఇవన్నీ. వద్దురా మరి
ఓకే చూపిస్తే అడిగినాక మెట్లు ఎక్కితే అప్పుడు తీయలేను నాకు దమ్ము వస్తుంది. ఏ కిందికి పోవాలరా? ఎక్కడ దొరికిర్రా మీరు అవలపుకోలు? అడ్రస్ చెప్పారు ఏంటి చెప్పారు దెంగేశారు అంటే. ఇగో ఈడొక్కడు ఆగంపా. ఇగో అరే వీడు నాకు పిఏ, వీడు నాకు పిఏ. నా సామాన్లు ఇడే పట్టుకుంటాడు. ఎక్స్ప్రెస్. సో గైస్ అరకు ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి కంటిన్యూ బ్లాగ్ చేసేద్దాం. ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది కంటిన్యూషన్ అనేది. చూద్దాం. ఇదైతే అరకు ట్రైన్. సెట్ ఆ లోపల ఏం చేస్తున్నాడు? చుట్టుపక్కల సనా పేరుంది బేబీ. ఇప్పుడే అరే ఫోక్ సాంగ్స్ అది పెట్టు. ఇదైతే అరకు ట్రైన్. ఇప్పుడు కిరందోల్ ఎక్స్ప్రెస్ ఆడ విశాఖ ఆడ దిగానే దొరికేసింది. అరకులకు పోతే అప్పుడు అరకు పోగానే వీడియో చూపించేసి. సో గాయ్స్ అరకు ట్రిప్ అయితే ఇప్పుడు ప్లాన్ చేసినాం కదా. ఇగో అరకు ట్రిప్ లా ఎంజాయ్ చేస్తున్నాం మా ఊళ్ళో. ఇగో మాకు ట్రైన్ లో కొత్త పరిచయమైన బ్రో. హాయ్ హాయ్. పేరు సపరేట్ అడకదినట్టాడు. అప్పుడు మనం ఏంటి అని తెలియదు. రేంజ్ మారిపోయింది ఇప్పుడు. మామ ఫుల్ డాన్స్ ఇలా ఇచ్చి పడేసినాం అనుకో. ట్రైన్ వాళ్ళు అందరూ మమ్మల్ని క్రేజీ అంటే క్రేజీ చూస్తారు. చూడండి అందరు మమ్మల్ని ఎట్లా చూస్తారు. మేమందరం మీద డాన్స్ ఆడుతుంటే ఆడ ఒక్కడు పోయి గాడు నిలబడ్డాడు. అది లడ్డీ చూడు అసలు హైలైట్ అంటే లడ్డీ అని చూడరు మీరు ఒకసారి. మధ్యలో సమోసా అని వచ్చాడు. సో అన్నిట్లో జర పక్క జరిపించేసి మేము జర ఫుల్ డ్యాన్స్ ఊసిలో ఉండే. మేము ఇట్లా కిరాక్ అంటే కిరాక్ ఉండే. ఒక్కొక్కలాగా ఒక వైబ్ ఉండే. అందరికి మంచి అట్లా ఎంజాయ్ చేసినాం ట్రైన్లో. ఫుల్ ఎంజాయ్ అందరూ మమ్మల్ని చూసారు కాక. మేము నిజం చెప్తున్నా. ఇగో ఇంకోటి చూడు రారా అంటే చిన్న పోయి ట్రైన్ కాడ చూస్తుండు పిల్ల కోసం. ఒక మంచి పిల్ల దొరుకుతుందేమో అని. చూడండి అట్టే కంటే గాజువాక పిల్ల మేము గాజులో గాజువాక పిల్ల వాటర్ ఫాల్స్. స్మాల్ వాటర్ ఫాల్స్.
ఏం కావాలా? ఆ టైంలో ఫైనల్ తర్వాత బుర్రా కేవ్స్ దగ్గర దిగిపోయినాము. బుర్రా కేవ్స్ నుంచి అరకు వ్యాలీ ఇట్లుంటుందంట. చెప్పలేము మనకి ఎట్లుంటుందో క్లియర్గా. చూద్దాం. మన వాళ్ళు ఆటో మాట్లాడతారు, చూడాలా. బుర్రా కేవ్స్ అని వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వేరే వ్లాగ్స్ అంటే పార్ట్ 2 లాగా డివైడ్ చేసి పెడతా. ఓకే, బాయ్.